మా సహచరుల ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అసెంబ్లీలో పూతులు తిట్టిర్రో మీ అందరు కూడా చూసిండ్రు. అసలు ఇది నేను అదే రోజు మాట్లాడాల్సింది, కానీ మా సీనియర్ శాసనసభ్యులు అందరు కూడా మాట్లాడారు కాబట్టి ఆ రోజు నేను మాట్లాడలే. అసలు సబ్జెక్ట్ ఏంటిది, అసలు ఆ రోజు అయిన సబ్జెక్ట్ ఏంటిది, మీరు మాట్లాడేది ఏంటిది? ఆ రోజు సబ్జెక్ట్ ఏముండే? గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారు ఏ విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి ఏ విధంగా వందలాది కోట్ల రూపాయల మైనింగ్ స్కామ్ చేస్తున్నారు అనేది ఎవిడెన్స్తో సహా ఆనాడు సభలో హరీష్ రావు గారు పెట్టడం జరిగింది. అసలు మైనింగ్ స్కామ్ ఎందుకు చేసిర్రు? అసలు మైనింగ్ అనేది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి అసలు పర్మిషన్ లేకుండా మైనింగ్ చేసింది ఎందుకు? మరి నోటీసులన్నీ మీరు ఇచ్చిరు కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఖచ్చితంగా మీరు ఈ మైనింగ్ స్కామ్ మీద హౌస్ కమిటీ ఖచ్చితంగా వేయాలి అనేది ఆనాడు హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. అసలు హౌస్ కమిటీ ఏమంటే దాని మీద జవాబు లేక, దాని మీద ఏమి చేయాలనో అర్థం కాక ప్రభుత్వం మొత్తం బిత్తరపోయి అసలు అరే ఏంది ఇదంతా, ఎట్లయింది, ఇన్ని వేల కోట్ల స్కామ్, వందల కోట్ల స్కామ్ అవుతుందా అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళనే చెవులు కొరుక్కుంటున్న సమయంలో అసలు దాని మీద హౌస్ కమిటీ వేస్తే రేవంత్ రెడ్డి గారికి ఏంది ప్రాబ్లం అని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు దాని మీద హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఎందుకు లేడంటే, ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో వాటాదారుడైన రేవంత్ రెడ్డి గారు ఆయన మీద ఆయన వేసుకోడు కాబట్టి ఇదంతా కూడా వేయడానికి సిద్ధంగా లేడు. సిఐడి వేసినాం, సిఐడి ఏమున్నాయి? సిఐడి ఇప్పుడు సిఐడి వేసినా అని అంటున్నాం. ఒక సహచార మంత్రిని, అంటే మంత్రి అంటే అందరికీ బాసే కదా, వాళ్ళ మంత్రిని పోయి సిఐడి ఆఫీసర్ పోయి ప్రశ్నించేటట్టు ఉంటుందా? నువ్వు రిజైన్ చేయని చెప్పినాం. అటు మంత్రి పదవి రిజైన్ చేయడు, ఇటు హౌస్ కమిటీ చేయడు. దాన్ని మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రాధాన్యత చేస్తూ ఉంటే, ఖచ్చితంగా హౌస్ కమిటీ చేయాలని చేస్తూ ఉంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారే నేను చెప్పిన ప్రతి మాట ఆన్ రికార్డ్, మీరు ఖచ్చితంగా రికార్డ్స్ కూడా రేపు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారే స్వయంగా దానం నాగేందర్ గారిని, కడియం శ్రీహరి గారిని, అలా ఉన్న ఇంకా తతిమ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిపించి మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలని తనే కూసబెట్టుకొని, సభ లోపల పక్కన కూసబెట్టుకొని చెప్పి పోయి మాట్లాడిస్తారు. ఫస్ట్ దానం నాగేందర్ గారు మాట్లాడతారు నోటికి వచ్చినట్టు. నాగేందర్ గారు కూడా ఏం మాట్లాడతారు? ఆ రోజు ఇంతకుముందు ఆల్రెడీ నీకు అయింది, మళ్ళీ కూడా నేను హైదరాబాద్లో తిరగని ఏమనుకుంటున్నావు అని నాగేందర్ గారు మాట్లాడతారు. నాగేందర్ నువ్వు కూసో, వీళ్ళిద్దరు పోటీ పడుతురు, కూసో నువ్వు కూసో అని ఈయన వెనుక నుంచి లేస్తాడు. లేచి ఈయన తను మాట్లాడి ఆయనకి అన్నం పెట్టిన కేసీఆర్ గారి గురించి, కడియం శ్రీహరి గారికి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండండి? ఆయన తీసుకొచ్చిండు, ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఇంకా ఏం చేస్తానండి మంచిగానేటనా? ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్లో రాజయ్య గారు ఉంటే తనని తీసేసి మరీ టికెట్ ఇచ్చిండు. వారి బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన మోసం చేసి అమ్ముడు వేయండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. సరే పోయిన తర్వాత నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఒక్కరిని అడిగింది కాదు. ఆ రోజు మొత్తము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యులు, ఆ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు, నువ్వు మాట్లాడే మాటలు బాగా మాట్లాడుతున్నావు, నీది ఏ పార్టీ ఫస్ట్ చెప్పు, నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అది చెప్పు. మరి నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ అయితే మా పక్షాన నిలుచోవాలి కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళ పక్షాన రేవంత్ రెడ్డి వెనక ఎందుకు కూర్చున్నావు అని మేము అడుగుతున్నాం. తప్ప అదని మేము అడిగితే మసిబూసి మారడికాయ చేస్తా అన్నట్టు
మొత్తం అందరు ఎమ్మెల్యేలతో చేసి నా మీద తుపాకీ పెట్టి మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా కౌశిక్ రెడ్డి తప్పు అడిగింది ఏం లేదు. నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేసినావు, ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావు, కేసీఆర్ గారిని ఎందుకు విమర్శిస్తున్నావు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎందుకు విమర్శిస్తున్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నావు అనేది నేను అడిగింది అది ఒక్కటే కదా. నేను తప్పితే నేను వేరేదేం మాట్లాడలే కదా. సరే, కడియం శ్రీహరి గారిది అయిపోయింది. ఇలా కేవలం కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణమైంది. ఇలా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఇలా మా నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా, టార్గెట్ చేస్తున్నావా? మహిళలకి 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా, టార్గెట్ చేస్తున్నావా? రైతులకి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా, టార్గెట్ చేస్తున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయలు ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా, టార్గెట్ చేస్తున్నావా? వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు టార్గెట్ చేస్తున్నావా? కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు అని అడుగుతుంటే టార్గెట్ చేస్తున్నావా? కంటి వెలుగు ఎందుకు చేస్తలేవు, ఎందుకు బంద్ చేసినావు అంత మంచి స్కీమ్ అని అడిగితే టార్గెట్ చేస్తున్నావా? ఇలా చదువుకుంటున్న విద్యార్థులకి స్కూటీలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు అని అడిగితే టార్గెట్ చేస్తున్నావా? ఇలా 500 రూపాయల బోనస్ ఇస్తాను రైతులకి ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నాను, టార్గెట్ చేస్తున్నావా? ఇలా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్నా కాబట్టి నా గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏమి పెట్టినా ఇలా ప్రజల పక్షాన నిలబడమే పక్కా. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడం అనేది 100కి 100% పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా నా మీద ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి వేసినావు, ఓకే సంతోషం. ఎథిక్స్ కమిటీ మీద వేస్తే ఒకరంటారు సభల ఈయన నక్సలైట్ అయిపోయిండు అని ఓరంటారు కత్తులతో కోలాట మాతాన్ని గడికి నీ శవం ఏలాడతామని ఒకరంటారు. ఒకరేమో ఇక రకరకాలు, ఒకరేమో వెపెన్ అంటాడు, ఒకడు ఇట్ట పెట్టి షూట్ చేసిన అంటాడు, ఒకడు అట్ట పెట్టి షూట్ చేసిన అంటాడు. మరి అవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఇదా నేర్పేది? ఇవాళ ఎథిక్స్ కమిటీకి మీరు ఫామ్ చేశారు కదా, ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడువే అంటాడు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? బడువే అంటే ఏంటిది? ఎంత పెద్ద మాట అది? అసెంబ్లీ సాక్షిగా బడువే అంటే ఎంత పెద్ద మాట? అసలు మనము అసెంబ్లీలో మాట్లాడు దూరం ముచ్చడం, మనం పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాడని భాష వాడిండి అసెంబ్లీ సాక్షిగా, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? దానం నాగేందర్ గారు నేను చెప్పడానికి కూడా సిగ్గుపడతా మాటలు మైక్లో, అట్లాంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా తిట్టిండు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారే అందరితో మాట్లాడిస్తుండు, స్పీకర్ గారితో మైక్ ఇచ్చని స్వయంగా రికార్డ్ అయింది. బీర్ల ఐలే గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మైక్ రాజేందర్ రెడ్డి గారికి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని కింది నుంచి విప్లను పంపించి స్పీకర్ గారిని డైరెక్ట్ చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నిటికీ ఎథిక్స్ కమిటీ రాదా? ఒక్కసారి మీ అందరూ కూడా ప్లే చేయాలమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిన అసెంబ్లీలో ఒక్కసారి చూడండి ఈ మాట, మరి ఇది ఎథిక్స్ కమిటీకి రాదా? आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहाँ भेज दो, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. ఇప్పుడు ప్లే అమ్మా దానం ఎస్ఎన్డిపి చూసుకోవాలి మా బయట కూడా తిరగాలి కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కటి తోలు తీస్తా ఒక్కొక్కటి చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మరి ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? ఇంకోటి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విప్ గారిని ఐలే గారిని పంపించి స్పీకర్ గారికి ఇట్లా చెప్తున్నాయి. రాజేందర్ రెడ్డి గారు ఎంత క్లియర్గా
ఎంత క్లియర్గా మీకు కనబడతా ఉంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లు చేస్తూ కింది నుంచి పైనకి పంపిస్తూ ఇవాళ ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా? అసలు నేను చేసింది ఏంటిది? నువ్వు ఏం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది మాత్రం ఎటు పరిస్థితులు లేదు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నా అని నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. బరాబర్ నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబెడతా, ప్రజల పక్షాన ఖచ్చితంగా నేను అడుగుతా. ఇంకోటి ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఇలా రాజ్ ఠాకూర్ గారిని, రామగుండం ఎమ్మెల్యే గారిని లేపి మా దగ్గర కూడా కండలు తిరిగేటోళ్ళు బాగున్నారు, ఇలా కింద పడేసి ఒక్కటే దగ్గర కొడతాడు, కుస్తీలాట. అది అసెంబ్లీయా లేకుంటే కుస్తీలాటనా? గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదు కావచ్చు, నీకు అన్నీ తెలుసు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తాం అంతే. నేను స్పోర్ట్స్ పర్సన్, నేను జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నా పర్సనాలిటీ మీద నువ్వు ఏడిస్తే నేనేం చేయాలి? దేవుడిచ్చిన పర్సనాలిటీ మీద నీకు దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వు నా పర్సనాలిటీ మీద ఏడిస్తే నేనేం చేయాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా స్పోర్ట్స్ పర్సన్గా ఇలా ఈ ఫిట్గా ఉండడానికి ఉట్టిగా ఆషామాషిగా లేమి. ఇట్లా 20 ఏండ్లు కష్టపడి నేను భారతదేశంలోనే ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఇండియన్ టీంలో ఉన్నప్పుడు, రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు నేను భారతదేశంలోనే అండర్ 19 ఇండియన్ టీంలో ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటే, నేను ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి, ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. నా ఫిట్నెస్ మీద, నా రూపం మీద కూడా నువ్వు ఏడిస్తే నేను ఏం చేయాలి? దానికి బాడీ షేమింగ్ ఉంటుంది. హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే హిమాంశు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే కేటీఆర్ గారి మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు, నా మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు. ఇదేమి దీనికోసం నేను ముఖ్యమంత్రి చేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఇంకొక ముచ్చట కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఆడ నుంచి నన్ను చూసుకుంటూ, విజువల్స్ అన్నీ కూడా అక్కడ తీయగలిగితే తీయండి, ఇట్లా మీసాలు తిప్పుకుంటూ నీ కాలు చేతులు ఇరగొడతా అని చెప్పుకుంటూ, కడియం శ్రీహరి గారు కూడా అనరాని బూతులు మాట్లాడుకుంటూ ఇలా కాలు చేతులు ఇరగొడతామని చెప్తుంది. మరి వాళ్ళ ఎథిక్స్ కమిటీకి రారా? ఖచ్చితంగా రేపు ఎథిక్స్ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ తరలి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఏమేమి ఎంతమంది మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం తీసి రెడీగా పెట్టుకున్నాం. మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. రెండోది, అసలు మా పార్టీ నుంచి ఎవరన్నా ఒక్కరన్నా ఇట్లాంటి భాష మాట్లాడినరా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అసలు నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈ అసెంబ్లీ ఫామ్ అయినాక, కొత్తగా అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత దళితుల గురించి, దళిత బంధు గురించి నేను మాట్లాడినంత ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా నాకంటే ఎక్కువ దళిత బంధు గురించి ఈ అసెంబ్లీ సెషన్లలో ఫామ్ అయిన ఫస్ట్ సెషన్ నుంచి మొన్నటి సెషన్ వరకు నాకంటే ఎక్కువ దళితుల గురించి అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడుంటే నా ముక్కు భూమికి రాకుతాను. ప్రతి అసెంబ్లీ సెషన్లో దళితుల గురించి, దళిత బంధు గురించి, మా దళితులకి దళిత బంధు ఎందుకు ఇస్తలేవు, మా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు దళిత బంధు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా అకౌంట్లో ఉన్నా మీరు ఆపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అభయహస్తం కింద అంబేద్కర్ హస్తం అని పెట్టి మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఆ 12 లక్షలు ఎందుకు ఇస్తలేదు దళితులకని ప్రశ్నించిన వ్యక్తే కౌశిక్ రెడ్డి కదా అసెంబ్లీ సాక్షిగా. నిన్నగాక మొన్న ఈ సెషన్లో కూడా ఈ దళిత బంధు గురించి మాట్లాడింది కౌశిక్ రెడ్డి కదా అసెంబ్లీ సాక్షిగా. ఇదే దళితుల కోసము హుజురాబాద్లో మీరు దళిత బంధు ఇవ్వకపోతే ధర్నా చేస్తుంది కౌశిక్ రెడ్డే కదా. నా మీద కేసులు పెట్టిరు, నాతో పాటు దళితుల మీద కేసులు పెట్టింది కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. ఇలా చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా హుజురాబాద్లో పట్టణంలో డంపింగ్ యార్డ్ పెడతా ఉన్నారు. ఎట్టు పరిస్థితిలో ఆ డంపింగ్ యార్డు హుజురాబాద్లో పెట్టడానికి వీల్లేదు అని నేను డిమాండ్ చేస్తున్నాను కదా. అసెంబ్లీ సాక్షిగా నేను డిమాండ్ చేసిన. ఏప్రిల్ 4th నాడు నేను ఈ డంపింగ్ యార్డ్ మీద హుజురాబాద్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుందామని నేను ప్లాన్ చేసుకుంటే నాకు సిఐడి నోటీసులు పంపిస్తారు. 4th రోజు
నువ్వు ఖచ్చితంగా ఈ సిఐడి ఆఫీస్కి నువ్వు వచ్చి అటెండ్ కావాలి ఎంక్వైరీ. ఎందుకు హుజురాబాద్లో మా డంపింగ్ యార్డ్ వద్దు అని నేను పోరాటం చేయొద్దా? నేను ఆడ పోరాటం చేస్తా అని అనుకోగానే నాకు సిఐడి నోటీసులు ఇస్తారా? 4th కాకపోతే 5th ఇవ్వాల్సింది, 6th. 4th రోజు నా ప్రోగ్రామ్ ఆడ డంపింగ్ యార్డ్ కింద ఉంది కాబట్టి సిఐడి నోటీస్ 4th ఇస్తావు. సరే 4th నువ్వు ఇచ్చినావు, నేను వస్తా, చట్టాన్ని గౌరవిస్తా కావచ్చు. నేను 5th రోజు, 6th రోజు, 7th రోజు పెట్టుకుంటా. ఎట్లా ఆపగలుగుతావు? దీనికోసం నువ్వు ఆపుతావా? అసలు డంపింగ్ యార్డ్ అనేది మా హుజురాబాద్లో ఎందుకు పెట్టాలి అంటే కరీంనగర్లో ఉన్న చెత్త అంతా, హనంకొండ వరంగల్లో ఉన్న చెత్త అంతా అది తీసుకొచ్చి హుజురాబాద్లో పెడతారా? మడికొండలో ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి హుజురాబాద్లో ఎందుకు పెడతారు మీరు? ఎవరు చేయమన్నారు హుజురాబాద్లో? మేము ఎట్టు పరిస్థితిలో హుజురాబాద్లో డంపింగ్ యార్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుందంటే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో మాకాడ డంపింగ్ యార్డు వద్దు. ఆ డంపింగ్ యార్డ్ పెడితే మాత్రం మేము ఒప్పుకోము, ఒప్పుకోము. ఇలా సిఐడి నోటీసులు ఇచ్చినాం. సిఐడి ఎవరి మీద వేయాలి? ఇల్లీగల్గా ఫైరింగ్ చేసిన సిపి గారి మీద వేయాలి కదా సిఐడి. వాళ్ళ దోస్తులతోని జల్సాలు చేస్తున్న ఫైరింగ్ 180 రౌండ్లు ఫైరింగ్ చేసిన సిపి గారి మీద సిఐడి ఎంక్వైరీ చేయాలి కదా, నా మీద కాదు కదా. ఇలా పవర్ మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకుంటూ కరీంనగర్, కొత్త కరీంనగర్ జిల్లాలో ఉన్న అందరు SHO ఆఫీసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న సిపి గారి మీద కదా మీరు వేయాల్సిన సిఐడి ఎంక్వైరీ. మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకుంటూ కరీంనగర్లో అలాట్ అయిన కార్లని తీసుకొచ్చి ఇల్లీగల్గా హైదరాబాద్లో పెట్టి కరీంనగర్లో పనిచేస్తున్నట్టు కానిస్టేబుల్ని చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేపిస్తున్న సిపి గారి మీద కదా మీరు వేయాల్సిన సిఐడి. నేను చేసిన క్రైమ్ ఏంటిది? కానీ గుర్తుపెట్టుకోండి పోలీస్ మిత్రులారా, ఈ సిఐడి కేసు ఏదైతే మీరు నా మీద పెట్టినరో ఖచ్చితంగా ఆ సిఐడి కేసు రేపు మా ప్రభుత్వం వచ్చినాక మీ మీదకే ఉచ్చుబిగిస్తుంది. మాకేం అయ్యేదేం లేదు, ఇక్కడ మేము చేసింది ఏం లేదు. కాబట్టి గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎట్టు పరిస్థితిలా మీరు నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానపరిచినా, ఎంత కించపరిచినా, ఎథిక్స్ కమిటీ చేసినా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి కొట్లాడుతూనే ఉంటారు. మీరు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు, 420 హామీలు ప్రజలకి ఇచ్చేవారికి ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మహిళలకి 2500 ఇవ్వాలని పోరాడుతూనే ఉంటా. మీరు అందరూ ఖచ్చితంగా రైతులకి రైతు బంధు 15,000 ఇవ్వాలని ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా తాతలకి అవ్వలకి ఇద్దరికి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారికి ఇస్తా అన్నారు, దానికోసం పోరాడుతూనే ఉంటా. ఇలా 6,000 వికలాంగుల పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇవాళ మీరు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఆ 2 ఇస్తా అన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇవాళ మీరు ఇస్తా అన్న స్కూటీలు ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా నిరుద్యోగులకి 2 లక్షలు ఇచ్చేవారికి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. నిరుద్యోగ భృతి 4,000 ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏది పెట్టినా మా తెలంగాణ ప్రజల కోసం, మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటా. ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడతా. ముందల ఎట్టు పరిస్థితిలో భయపడేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే మళ్ళీ చెప్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వెంటనే బర్తరఫ్ కావాలి, బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని. ఎందుకంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇల్లీగల్ మైనింగ్ స్కామ్ ఇన్ తెలంగాణ స్టేట్. దీనికంటే పెద్ద మైనింగ్ స్కామ్ అయింది ఏది లేదు. ఖచ్చితంగా తనని బర్తరఫ్ చేయాలి. దీనికంటే ఎవిడెన్స్ అనేది ఇంకా అవసరం లేదు. ఎట్టు పరిస్థితిలో బర్తరఫ్ చేయాలి, హౌస్ కమిటీ ఫామ్ చేయాలి. ఇది ఎక్స్చెక్కర్కి లాస్ అవుతా ఉంది. ఖచ్చితంగా దాని మీద మాత్రం వెంటనే చేయాలని కోరుకుంటూ, మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇలా మసి ఊసి మారకాయ చేస్తున్నట్టు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసిన మైనింగ్ స్కామ్